ముందుగా ఎంఎస్ టీవీకి స్వాగతం. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నమస్కారాలు. ఎంఎస్ టీవీ ఈరోజు పొనుకుల గ్రామం వచ్చాము. సర్పంచ్ అభ్యర్థి గారు మరి ఇద్దరు కూడా సర్పంచ్ అభ్యర్థి. మీ పేరమ్మా? కృష్ణవేణి గారు మరియు నాగరాజు గారిని కలుస్తాకు వచ్చాము. వాళ్ళిద్దరూ ఇక్కడ 7 ఓట్లతో గెలిచారు. వాళ్ళ తల్లిదండ్రులు. మీ పేరండి? వెంకటేశ్వర్లు గారు, వెంకటమ్మ గారిని కూడా కలిసాము. మంచి కుటుంబం, ఉమ్మడి కుటుంబం, చాలా సంతోషంగా ఆహ్లాదకరమైన కుటుంబం. వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పండి మేడం, మీరు ఏ పార్టీ తరఫున గెలిచారు? టికెట్ ఇచ్చారు, గెలిచారు. మీరు టికెట్ ఇచ్చినందుకు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను సిపిఐ పార్టీ తరఫున గెలిచానండి. వారు నేను ఏ పార్టీలో చేరి పోటీ చేయాలా అని అనుకుంటున్న సమయంలో సిపిఐ పార్టీ వాళ్ళు నన్ను పిలిచి నాకు సీట్ ఇవ్వడం ద్వారా ప్రజలందరూ కూడా నన్ను ఎంతగానో నమ్మి నాకు ఓటేసి నన్ను గెలిపించారు. నా వంతు కృషిగా నా గ్రామానికి నేను వాళ్ళకు సహాయంగా తోడుగా ఉంటూ ప్రతి ఒక్క అవకాశాన్ని వాళ్ళకి దగ్గరగా చేర్చి వారికి తోచినంత సాయం చేసి గ్రామాన్ని అభివృద్ధి పరచాలని కోరుకుంటున్నాను. ఓకే మేడం, గెలిచారు కదా. గెలిచిన తర్వాత ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మీ గ్రామం తరఫున చేయబోతున్నారు? ప్రభుత్వం ద్వారా వచ్చే ప్రతి ఒక్క సంక్షేమాలని ప్రజలకి నేను అందజేస్తాను. అలాగే వారు నా దగ్గరకు వచ్చిన సాయం కోరినప్పుడు ప్రతి ఒక్క వారికి సహాయంగా తోడుగా ఉంటూ ప్రతిది కూడా నీ దగ్గరుండి చూసి వీధి లైట్లు కానీ, పారిశుద్ధ్యం, నీరు, ఇంకా రోడ్లు, డ్రైనేజీలు ఇలాంటివన్నీ పనులు కూడా వాళ్ళకి చేసి నేను నా వంతు కృషి చేస్తాను. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ విజయాన్ని ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? నాకు గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. అసలు గెలుతానని అనుకోలేదు. 8 వార్డులలో 7 వార్డులు ఓడిపోయి ఒకే వార్డు గెలిచి సర్పంచ్ ఒకటి వచ్చింది. అసలు గెలుతానని అనుకోలేదు. సంథింగ్ పైన ఏ దేవుడు మమ్మల్ని కాపాడాడో, ప్రజలు కాపాడాడో తెలియదు. 7 ఓట్లతో గెలిచారు. చాలా సంతోషంగా. ఇది ప్రజా విజయం, ప్రజలకే అంకితం. మరి కాంగ్రెస్ 6 గ్యారెంటీ పథకాలు ప్రవేశపెట్టింది కదా, మీ గ్రామానికి అన్ని పథకాలు వచ్చినాయి, ఇంకేమైనా రావాల్సింది ఉందా? మాకు ఇల్లులు కూడా కొన్ని సెలక్షన్ అయినాయండి. ఒక 35 దాకా. అవి కూడా మంచిగా పేదవాళ్ళకే ఇద్దామని సర్పంచ్ గారు కూడా చెప్పారు. దాని ప్రకారంగా అట్నే ఇద్దామని అనుకుంటున్నామండి. మా గ్రామానికి వచ్చిన పథకాలు ఫ్రీ కరెంటు, ఇంకా గృహలక్ష్మి కింద 19 ఇల్లులు వచ్చాయండి ఇంతకుముందు. ఇప్పుడైతే ఒక 35 దాకా మేము పెట్టాము. అది కూడా ఇప్పుడైతే 35 ఇళ్ళ దాకా పెట్టాము. అది కూడా త్వరలో ఇక లీస్ట్ వచ్చిద్దని చెప్పారు పైనుంచి. అలాగే ఇంకా కొంచెం ఊళ్ళో ఉన్నటువంటి యువతకు కూడా ఏదైనా చిన్నపాటి ఉద్యోగ పనులు చూపించి వాళ్ళకు కూడా ఒక మార్గంలో పెట్టాలని అనుకుంటున్నాను. చెప్పండి మేడం, మీరు ఈ సర్పంచ్ అభ్యర్థిగా గెలవాలని ఎందుకు అనుకున్నారు? ఎందుకు గెలిచారు? మేము గెలిచింది డబ్బులు సంపాదించుకోవటానికి కదండి గెలిచింది. మా గ్రామ ప్రజల కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం గెలిచాం. వాళ్ళ కోసం ఏదైనా చేయగలుగుతాం. నన్ను గెలిపించిన ప్రజలకి పేరున వందనాలు. ఇక్కడ సర్పంచ్ ఎలక్షన్స్లో మేము మీకు సపోర్ట్ చేసింది ఎవరు ఇచ్చారు? వంక నర్సయ్య, తాట హనుమంతు, కొరస సత్యం, బొమ్మల లక్ష్మీనారాయణ, కాస్మల భరతు, కమ్మ సత్యం, మార్గ లక్ష్మీనారాయణ, ఇంకా అభివృద్ధులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ ఒక మాట మీద ఉండి కమ్యూనిస్ట్గా ఉండి నన్ను గెలిపించారు. మరి పొనుగల గ్రామం వద్ద కృష్ణవేణి గారు, నాగరాజు గారు చాలా చక్కగా మాట్లాడారు. గ్రామం మరి చివరి దశలో ఉన్నప్పుడు మాకు సిపిఐ టికెట్ ఇచ్చినందుకు సిపిఐకి ధన్యవాదాలు చెప్తున్నారు. అదేవిధంగా గ్రామ ప్రజలు కూడా వాళ్ళ వంతుగా సహాయ సహకారాలు కూడా అందిస్తామంటున్నారు. ఇంకా యువకులు కాబట్టి ఇంకా ఎదిగి మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో కూడా రావాలని మా ఎంఎస్ టీవీ తరఫున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంఎస్ టీవీ, ప్రతి చోట ప్రజల మాట. చాలా జాతర, సమ్మక్క సారలమ్మ దేవస్థానము మరి జరుగుతోంది. జాతర అంగరంగ వైభవంగా సర్పంచి కృష్ణవేణి మరియు నాగరాజు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రోగ్రాం జరుగుతుంది. నమస్తే నాగరాజు గారు. నమస్తే అండి. నమస్తే అమ్మా సర్పంచ్ గారు. సర్పంచ్ కృష్ణవేణి గారు నమస్తే అమ్మా. అందరికీ నమస్తే.
పేరు మా బిడ్డది సర్పంచ్ పూజారి గారండి. నమస్తే అండి, మీ పేరు? సురేష్ గొగ్గల సురేష్ గారు నమస్తే. ఈరోజు సమ్మక్క సారలమ్మ దేవస్థానం పునుకుల మహాజాతర ప్రోగ్రాం జరుగుతోంది. ఆ ప్రోగ్రాం వాళ్ళ ద్వారా మాటల ద్వారా తెలుసుకుంది. నమస్తే సార్, ఇక్కడ ఈరోజు ఏం జరుగుతుంది? సమ్మక్క సారక్క జాతర జరుగుతుందండి. ఇది ఒక 3 రోజుల దాకా జరుగుతుందండి. మంచిగా జరుగుతుందండి. భక్తులు కూడా ఈడికొచ్చి ఏదన్నా అనుకుంటే అది కోరికలు నెరవేరుతుందండి మంచిగా. మీ ఆధ్వర్యం జరుగుతుందా? నా ఆధ్వర్యం. నమస్తే సార్. మేడం, ఈ యొక్క దేవస్థానం గురించి, జాతర గురించి 2 విషయాలు చెప్పండి. జాతర ఇక్కడ చాలా బాగా జరుగుతుందండి. ఇక్కడ ప్రతి సంవత్సరం జరుగుతుందా? ప్రతి సంవత్సరం జరుగుతుంది. అది కూడా 3 రోజులు. ఎక్కడెక్కడ జనం వస్తారు? పక్కూరు నుంచి కూడా వస్తారండి. పక్కూరు నుంచి వస్తారు. ఏమేమి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇక్కడ? అన్నదానం ఈ రోజుకి 3 రోజులు జాతర జరిగి ఇవాళ లాస్ట్. ఈ రోజు అన్నదానం కూడా జరుగుతుంది. ఈరోజు అన్నదానం కూడా ఉందా? ఓకే అమ్మ, ఓకే, థ్యాంక్ యూ మేడం. నమస్తే సార్, మీ పేరండి? గొగ్గల సురేష్. ఇక్కడ మీరు వ్యాపారం చేస్తున్నారా? ఓకే, ఎన్ని సంవత్సరాలు ఇది గుడి? గుడి వచ్చేసి 10-15 సంవత్సరాలే కానీ కాకపోతే గుడి కట్టించేసి 5 సంవత్సరాలు అవుతుంది. ప్రతి సంవత్సరం జాతర చేస్తూనే ఉంటాము. 3 రోజులు జరుగుతూ ఉంటుంది. బుధవారం, గురువారం, శుక్రవారం. మొదటి రోజు మామూలుగా సార్లమ్మని తీసుకొస్తాము. గురువారం రోజు కంకమనం తీసుకొస్తాము. సమ్మక్క తల్లి పేరు కంకమనం తీసుకొస్తాము. జాతర అనేది నిర్వహించుకొని ఈరోజు శుక్రవారం మహాన్నదానం. చుట్టుపక్కల పాలన చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ వచ్చి వాళ్ళ కోరికలు ఏమైనా ఉన్నా కూడా ఇక్కడ మొక్కుకొని వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. సంతానాన్ని వాళ్ళకి సంతానం ఏమున్నా కూడా అన్నిటి ఇక్కడ వెళ్తూ ఉంటారు. వెరీ గుడ్. మీ పేరమ్మా? నా పేరు సంజన అండి. చెప్పండి, ఈ ప్రోగ్రామ్ గురించి 2 విషయాలు చెప్పండి. ఈ ప్రోగ్రామ్ అంటే సమ్మక్క సారక్క జాతర అండి. మంగళవారం నుంచి స్టార్ట్, శుక్రవారం లోపు అయిపోతే ఇక్కడ వచ్చిన భక్తులందరి గట్ట కోరుకున్న కోరికలు చాలా బాగా తీరుతాయి, చాలా బాగా నెరవేరుతాయి. నమస్తే, మీ పేరండి? నా పేరు కొరస సత్యం. సత్యంగా చెప్పండి, ఈ ప్రోగ్రామ్ గురించి, జాతర గురించి 2 విషయాలు. జాతర గురించి అని ఇది మా గొగ్గల సురేష్ అంటే నాకు మేనల్లుడు అవుతాడు, మా అక్కయ్య కొడుకు. ఆయనకి సమ్మక్క సారక్క మా కుల దేవత ఒంటి మీదకి వస్తుంది. వచ్చి ఇట్లా చేస్తారంట. 2 ఇయర్స్కి ఒకసారి జాతర అనేది ప్రోగ్రామ్ చేస్తాం. ప్రతిసారి మేడారం సమ్మక్క సారక్క మేడారంలో ఎట్లా అయితే ఏ విధంగా అయితే జరుగుతుందో ఇక్కడ కూడా ప్రతిసారి 2 ఇయర్స్ తర్వాత 3వ సంవత్సరం ఇక్కడ కూడా అదే కార్యక్రమం సేమ్ టు అక్కడ ఎట్లా జరుగుతుందో ఇక్కడ కూడా అదే విధంగా జరుపుతాం. సమ్మక్కను కానీ సారక్కను కానీ ఒక గుట్ట ప్రదేశంలో తీసుకెళ్ళి ఒక తల్లిని అక్కడ పెడతాం, బిడ్డని ఒక దగ్గర పెడతాం. ఆ తల్లిని ఇట్నుండి ఈ యొక్క బాలని తీసుకొచ్చి అక్కడ మనం మ్యారేజ్ ఎట్లయితే చేస్తామో ఆ విధంగా ఎదురుగొల్పులు చేస్తాం. అట్నుండి తల్లిని తీసుకొస్తాం, ఇట్నుండి దేవర బాలని తీసుకొస్తాం. నడుగురులో అటు తీసుకొచ్చి అక్కడ ఎట్లయితే మనం హిందూ సంప్రదాయం ప్రకారంగా మ్యారేజ్ చేస్తామో అదే విధంగా మ్యారేజ్ చేస్తాం. నైట్ టైంలో కళ్యాణం జరుగుతుంది. కళ్యాణం జరుగుతుంది వాళ్ళకి. వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ కోలాహలంగా అంగరంగ వైభవంగా అమ్మవారి యొక్క కార్యక్రమం జరుగుతుంది. ప్రజలు కూడా చాలా మంది రాబోతున్నారు. ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. 3 రోజులు జరిగినాయి ఆల్రెడీ, చివరి రోజు. చాలా సంతోషకరంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. MS TV 1 అవర్ అయితే చాలా మంది వస్తారు సార్. కొద్దిగా అలసిపోయినారు కాబట్టి